భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో 2002-2003 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాఠశాల రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పుండరీకం, ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, ప్రవీణ్ కుమార్, బాలరాజు, దశరథరెడ్డి, యాదగిరి హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో విద్యార్థులు చేసిన చిలిపి పనులను, అల్లరి చిల్లరి చేష్టలను నెమరవేసుకున్నారు. విద్యార్థి దశలో పరీక్ష రాసే సందర్భంలో ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరు, విద్యార్థులు అనుసరించిన తీరును గుర్తు చేసుకున్నారు. గత కాలంలో ఉపాధ్యాయులంటే భయం, భక్తి ఉండేదని, వారి సహకారంతోనే సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని విద్యార్థులు గర్వంగా తెలిపారు. ప్రస్తుత సమాజంలో గౌరవం, భక్తి పోయి కార్పొరేట్ విద్య డబ్బుల కోసం పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా గతంలో చదువుకున్న విద్యార్థులందరూ ఒకే వేదిక వద్ద కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాక వెంకటేష్ యాదవ్, ఎం కృష్ణ, బాలకృష్ణ, చిన్న వెంకటేష్, సునీత, లక్ష్మి, శ్రీలత, రాజిరెడ్డి, తంగళ్లపల్లి వెంకటేష్ విద్యార్థులు పాల్గొన్నారు. మన ఉపాధ్యాయులు నేర్పించిన విద్య నాకు ఏ విధంగా ఉపయోగపడింది అని చెప్పడమే నా ఉద్దేశం. సో అందరి సార్ల గురించి నాకు చెప్పాలని ఉంది. సమయభావం వల్ల కొన్ని విషయాలు మాత్రం నేను తప్పకుండా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవకాశం కోరుతున్నాను. కాబట్టి డూ గుడ్, బీ గుడ్, ఏమైనా చేసినా కూడా చాలా మంచిగా ఉండండి. పిల్లలు చదివించండి. పిల్లలు చదివితే నా శిష్యులు 10th లోపల అయిపోయి ఒకటి పిల్లలు చేసినాడు, వాడు బీటెక్ అంటాడు, ఎంటెక్ అంటాడు, ఫారిన్ అంటాడు, ఏమో అంటాడు. కాబట్టి మీరు కూడా మీ సంతానం పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని గొప్పగా చదివించి ఇంక చెప్తున్నారు ఎవరు, మా సార్లు చెప్పేది, మా మాస్టర్లు చెప్పేది ఇట్లా అని. అంటే అంత పిల్లలు కూడా దాన్ని అభినందిస్తున్నారనే మాటకు వస్తే మా జీవితం ధన్యమైన లెక్కనే. కాబట్టి ఇక మీరు మీ స్టేజ్ దాటిపోయింది. సరే, ఇంకా కొంతమంది చదువుతున్నా అంటున్నారు. చదవండి. చదివే మనిషికి చదువు జీవితాన్ని మలిచేస్తుంది. చదువు ద్వారా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి చదువుకోబట్టినే ఈ స్థానంలో కూర్చొని మేము ముందర ఇట్లా ఇలా మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి విద్యకు చాలా గొప్ప మళ్ళీ చెప్పిండు శ్రీనివాచార్య చెప్పి, విద్య నీకు గుడగుప్తమ విత్తమ ధర్మం పురుషాలకి విద్య యశస్సు భోగకారి, విద్య గురుండు విదేశబంధుడు. అప్పుడు ఏం కూడా చదువుకున్నా అనుకున్నాం. తర్వాత తెలుస్తుంది, అబ్బో ఇంత విలువ నాయనకి, విద్యకు ధనంబు సాటి లేదులేని. ఎంత మంచి మాట చూడండి. ఆడు చెప్పమన్నాడు, పంతులు చెప్పిన ఉప్పు కప్పురు ఒక పోలిక నుండు చూడు రుచిలో జాడవేరు ఆడు అనమాట.